హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఆంధ్రప్రదేశ్‌లోని హైకోర్ట్ అలాగే జిల్లాల వారీగా కోర్టుల్లో మనకి డిస్ట్రిక్ట్ కోర్టులో మొత్తం 19 రకాల నోటిఫికేషన్స్ అయితే విడుదలవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటాయి, కొన్ని ఇంటర్మీడియేట్, కొన్ని 10వ తరగతి అలాగే కొన్ని 7th క్లాస్ క్వాలిఫికేషన్‌తో కూడా ఉద్యోగాలైతే ఉండడం జరిగింది. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏదైతే డ్రైవర్ ఉద్యోగాలు గాని, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు గాని ఉన్నాయో వీటికి హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ అయితే ఉండదు. కేవలం ఏడో తరగతి పాస్ కానీ, లేదా 8, 9, 10 పాస్ కానీ, లేదా ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే గనుక చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు గాని, ఇంటర్మీడియేట్ పాస్ అయిన వాళ్ళు గాని ఎలిజిబిలిటీ లేదు కాబట్టి దానికి తక్కువ కాంపిటీషన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. నేను కంప్లీట్‌గా 19 నోటిఫికేషన్‌కి ఎలిజిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్‌గా ఆల్రెడీ వీడియో చేశాను. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లోను పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. మీకు డైరెక్ట్‌గా ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కొంతమంది వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఓపెన్ అవ్వకపోతే మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్లి ఏపీ హైకోర్ట్ రిక్రూట్‌మెంట్ అని అయితే కొట్టండి. సో వెబ్‌సైట్ వస్తుంది. కొంతమందికి వెబ్‌సైట్ అనేదైతే మనకి ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వకపోతే మీరు అడ్వాన్స్‌లోకెళ్ళి ప్రొసీడ్ అని కొట్టండి. సో ఇది సేఫ్ కాదని చెప్తుంది. సో ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా మీరు ఆ విధంగా కొట్టండి. ఇష్యూ అయితే ఏం లేదు. ఇది అఫీషియల్ వెబ్‌సైటే. కాకపోతే కొన్ని బ్రౌజర్ ఇష్యూస్ వల్ల అయితే అలా ఒక్కొక్కసారి అయితే కొంతమందికి అలా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొత్తం 19 నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. కొన్నైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన నోటిఫికేషన్‌కి ఇక్కడ నోటిఫికేషన్ కింద అప్లై ఆన్‌లైన్ అని అయితే కనబడుతుంది. సో మీరు ఏ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే లేదా మీకు టైపిస్ట్ గాని, ఫీల్డ్ అసిస్టెంట్ గాని దేనికి అప్లై చేయాలనుకుంటే మనకి ప్రాసెస్ స్టార్ట్ అయిన దానికి అప్లై ఆన్‌లైన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిఫర్ నోటిఫికేషన్స్ అని గాని అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ న్యూ ఓటీపీఆర్ అని చెప్పి అయితే కనబడుతుంది కదా! సో ఫస్ట్ ఏం చేయాలి అంటే న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అని ఉంది కదా! దీని పక్కన క్లిక్ హియర్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓటీపీఆర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసి అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని నోటిఫికేషన్ ఆల్రెడీ అక్టోబర్ 22 నుండి ప్రాసెస్ స్టార్ట్ అయింది. నవంబర్ 11 లోపు అప్లై చేయాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనుక హెల్ప్ డెస్క్ కానీ అలాగే ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. దీనికి కాల్ చేసి అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో సో మీరు తక్కువ క్వాలిఫికేషన్ ఉద్యోగాలు అప్లై చేస్తే 7th లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టే మిస్టేక్ లేకుండా మీ పేరు, మీ ఫాదర్ పేరు, అలాగే మీ యొక్క సో ఇక్కడ ఏదైతే రిలేషన్‌షిప్ ఉందో అంటే మీ యొక్క ఫాదర్ అయితే ఫాదర్ అని సెలెక్ట్ చేసుకోండి. మదర్ అయితే మదర్ నేమ్ అయితే మదర్ నేమ్ లేదా ఎవరైనా గార్డియన్ ఉంటే ఆ గార్డియన్ నేమ్ అయితే ఇక్కడ గార్డియన్ అని అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అలాగే తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా 10వ తరగతి మార్క్ లిస్ట్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా సెలెక్ట్ చేసుకోండి. అలాగే జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారేజ్ స్టేటస్ మ్యారేజ్ అయిపోతే మ్యారీడ్ అని లేకపోతే అన్‌మ్యారీడ్ అని, డైవోర్స్ తీసుకుంటే డైవోర్స్డ్ అని అయితే ఇక్కడైతే మనకి సెలెక్ట్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఇంపార్టెంట్ మీ యొక్క కేటగిరీ ఏదైతే అది ఓకే. బీసీబీ అయితే బీసీబీ, బీసీడీ అయితే బీసీడీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ అయితే మీరు నాన్ క్రిమిలేయర్, క్రిమిలేయర్ అయితే క్రిమిలేయర్ అని సెలెక్ట్ చేసుకోండి. క్రిమిలేయర్ అంటే ఏంటి అంటే మీరు బీసీ క్యాస్ట్‌కి చెంది ఉండి మీ ఇన్‌కమ్ అనేది 8,00,000 కన్నా తక్కువ ఉన్నట్లయితే గనక మీకు ఓబీసీ సెంట్రల్‌లో ఓబీసీ అనేది ఉంటుంది. నాన్ క్రిమిలేయర్ అంటారు. ఈ డస్ నాట్ బిలాంగ్ టు క్రిమిలేయర్ అని చెప్పి అయితే ఓబీసీ సర్టిఫికేట్‌లో ఉంటుంది. ఆ విధంగా మీరు నాన్ క్రిమిలేయర్ అయితే నాన్ క్రిమిలేయర్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు బీసీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. లేకపోతే క్రిమిలేయర్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఓసీ కిందకైతే కన్సిడర్ అయితే చేయబడతారు. మీరు బీసీ క్యాస్ట్ అయినప్పటికీ కూడా మీరు క్రిమిలేయర్ అంటే మీకు ఎక్కువ ఇన్‌కమ్ ఉంటే గనక మీరు ఓసీ కింద అయితే పరిగణించబడతారు. ఇదైతే జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకొని మీరు క్రిమిలేయర్ కిందకి వస్తారా? నాన్ క్రిమిలేయర్ కిందకి వస్తారా? అని చెక్ చేసుకొని దాన్ని బట్టి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాన్ క్రిమిలేయర్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు బీసీ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. వెదర్ ద అప్లికెంట్ ఈస్ పర్సన్ విత్ డిసేబిలిటీ మీరు పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే గనక యెస్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నో. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ లేకపోతే నో. అలాగే మీకు స్పోర్ట్స్‌కి రిలేటెడ్‌గా స్పోర్ట్స్ పర్సన్ అయితే గనక మీకేదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ గాని, అటువంటివి ఉంటే గనక ఏదైనా ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తుంటే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గనక సో దాన్ని బట్టి మీరు యెస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. మీరు వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్, అలాగే మనకి వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీని అయితే ఇవ్వండి. ఒకసారి మీరు ఈమెయిల్ ఐడీ ఓపెన్ చేసి చూసుకోండి. అవన్నీ కూడా రికవరీ ఈమెయిల్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా యాడ్ చేయండి. తర్వాత ఎందుకంటే ఓటీపీఆర్ గాని ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా మెయిల్ మెసేజ్‌కే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్‌లో ఉన్నవి కన్ఫర్మ్ చేసుకొని సో రన్నింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడీ మాత్రమే ఇవ్వండి. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రెస్ మీకు ఏదైనా పోస్ట్ గాని ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అడ్రెస్ కూడా ప్రాపర్‌గా
మిస్టేక్ లేకుండా మీరు రన్నింగ్‌లో ఉన్న అడ్రెస్ మాత్రమే ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్‌నైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. ఓకే. ఇది పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ అడ్రెస్ సేమా కాదా అని కూడా సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే గనక మీరు ప్రెజెంట్ ఉంటున్న అడ్రెస్‌ని అలాగే పర్మనెంట్ అడ్రెస్‌ని రెండిటిని కూడా ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ఓకే. మీరు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అంటే నాకు ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఎగ్జామినేషన్ సెంటర్ పడాలి అనుకుంటున్నానంటే ప్రకాశం లేదా నెల్లూరు ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనకి ప్రిఫరెన్స్‌లో 5 డిస్ట్రిక్ట్స్‌లో అయితే ఇవ్వాల్సయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ అనేది ఫిల్ అయిపోతే గనక మీరు పెట్టుకుంది సెకండ్ ప్రిఫరెన్స్ లేదా థర్డ్ ప్రిఫరెన్స్ ఏ విధంగా అయితే చూస్తారో అందుకే అడుగుతున్నారు. అలాగే మీరు ఏ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ అవుతారో అది చూసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది 1-10వ తరగతి దాకా ఏ స్కూల్‌లో అయితే చదివారో ఆ స్కూల్ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందో మనకి పాత జిల్లాల ప్రకారం ఈ నియామకం అయితే చేపడుతున్నారు. కొత్త జిల్లాల ప్రకారం కాదు. పాత జిల్లాల ప్రకారం మీరు చదివిన స్కూల్ ఇవన్నీ కూడా మీరు ఏ జిల్లాలో లోకల్ అవుతారో ఆ జిల్లానైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. తర్వాత మొత్తం అన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా ఉన్నాయా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన ఏదైతే క్యాప్చా కనబడుతుందో SH7UCN ఉంది కదా! దాని కింద టైప్ చేసి ఓకే. ఇక్కడ రిజిస్టర్ అని అయితే క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యి మీకు ఓటీపీఆర్ ఐడీ అనేది మీ యొక్క మెయిల్‌కి అయితే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలనేవి డిగ్రీ లెవెల్‌లో స్టెనోగ్రాఫర్ గాని, జూనియర్ అసిస్టెంట్ గాని, టైపిస్ట్ గాని, ఫీల్డ్ అసిస్టెంట్ గాని ఈ 4 కూడా మనకి డిగ్రీ లెవెల్ కాబట్టి ఈ 4టికి కూడా కామన్‌గా ఒకే ఎగ్జామ్ మాత్రమే నిర్వహిస్తారు. కానీ అప్లై చేసేటప్పుడు ఫీజు మాత్రం 4కి సెపరేట్‌గా అయితే మీరైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్‌కి కామన్‌గా ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఆఫీస్ ఆల్టర్నేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి అయితే మనకి కామన్‌గా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇదైతే గమనించండి. కానీ మీరు అన్నిటికి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఫీజు మాత్రం సెపరేట్‌గా ఒక్కొక్క పోస్ట్‌కి సెపరేట్‌గా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. ఏదైతే ఫస్ట్ ఓటీపీఆర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మనకి ఓటీపీఆర్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఓటీపీఆర్ ఐడీ అయితే వస్తుంది. ఓటీపీఆర్ ఐడీని జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. నోట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా! రిజిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్తుంది. మీకు ఇక్కడ మాన్యువల్ అని ఒకటి ఇచ్చారు. మాన్యువల్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే గనక క్లారిటీగా ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా క్లియర్‌గా ఇచ్చారు. ఓకే. ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ అనేది ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్ అనేదైతే మీకైతే రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫార్మ్‌లో కూడా ఓటీపీఆర్ నంబర్, మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే చెక్ చేసుకోవచ్చు. ఓటీపీఆర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద ఆల్రెడీ రిజిస్టర్ టు లాగిన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీరైతే ఓటీపీఆర్ ఐడీ, పాస్వర్డ్‌ని యూజ్ చేసుకొని మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు మల్టిపుల్ ఎలిజిబుల్ పోస్ట్ ఉంటే గనక సేమ్ ఒకే ఓటీపీఆర్ ఐడీతో మీరు లాగిన్ అయ్యి ఫీజ్ పే చేసి మిగతా వాటికి కూడా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. టు కంప్లీట్ పార్ట్ బి అప్లికేషన్ ప్లీజ్ డూ ద ఫాలోయింగ్ లాగిన్ ఓకే. ఓటీపీఆర్ ఐడీతో ఇందాక చెప్పిన విధంగా లాగిన్ అయ్యి మీ యొక్క సెలెక్ట్ పోస్ట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఓకే. మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే వేరే జిల్లాలో ఒక జిల్లా మీరు లోకల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ డిస్ట్రిక్ట్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి మళ్ళీ ఫీజ్ అయితే పే చేయాలి. అలాగే పోస్టులు కూడా మీరు మీకు ఎలిజిబిలిటీ మోర్ దెన్ 1 పోస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు గానీ, ఫీజ్ అనేదైతే మీరు ఎన్ని అప్లై చేస్తే అన్నైతే ఫీజ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీ జిల్లాలో మీరు ఓన్ జిల్లాలో మీరు లోకల్ క్యాండిడేట్ అంటే 80% రిజర్వేషన్ ఉంటుంది. పక్క జిల్లాలో అప్లై చేసినప్పుడు ఓపెన్ 20%లో అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు పక్క జిల్లాలో ఓపెన్ పోస్టులు కూడా చేసుకోవాలనుకుంటే వేరే జిల్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు గానీ, దానికి ఎక్స్‌ట్రాగా అమౌంట్ అనేదైతే పే చేయాలి. మీ యొక్క రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి పెట్టుకొని దాన్నైతే మనకి పార్ట్ బి అప్లికేషన్‌లో అయితే అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సబ్మిట్ ద అప్లికేషన్ ఫార్మ్ టు ప్రొసీడ్ ద ఫీ పేమెంట్. పార్ట్ 2లో ఎక్కువైతే ఏముండవు. మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇవి పెట్టిన తర్వాత మీరు జాబ్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని మీరు ఫీ పేమెంట్‌కి అయితే ప్రొసీడ్ అయినట్లయితే గనక మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదో ఒకటి యూజ్ చేసి ఫీ అనేదైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మెయిల్‌కి, మొబైల్‌కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ విధంగా పక్కన అప్లికేషన్ ఫార్మ్ అని ఉంది కదా! రెడ్ కలర్‌లో సర్కిల్ చేసి ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా! కింద ఆల్రెడీ లాగిన్ అని చెప్పి ఇక్కడైతే క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇక్కడ ఈ విధంగా వస్తుంది. దాని మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని అయితే ఇక్కడ ఈ విధంగా ఉంది కదా! ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీకు పోస్ట్ సెలక్షన్ అంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా పోస్టులన్నీ కూడా డిస్‌ప్లే అయిన తర్వాత మీరు ఫీల్డ్ అసిస్టెంట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారా? జూనియర్ అసిస్టెంట్ అప్లై చేయాలనుకుంటున్నారా? దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏ జిల్లాలో లోకల్ అవుతారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి.
ఓకే. తర్వాత మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం పార్ట్ 1 లోనే ఫిలప్ చేసాం కదా! అవన్నీ కూడా ఒకసారి డిస్‌ప్లే అవుతాయి. ఒకసారి అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేవో సెలెక్ట్ చేసుకొని, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు, ఇందులో మనకి మెన్షన్ చేసిన లాంగ్వేజెస్‌లో మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు అనే వాటినైతే సెలెక్ట్ చేసుకోండి. తెలుగైతే తెలుగు టిక్ చేయండి. తెలుగుతో పాటుగా మీకు కన్నడ, తమిళ్ కూడా వచ్చినట్లయితే సో, ఏదైతే వచ్చిందో ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే కొన్ని జిల్లాలకైతే తెలుగుతో పాటుగా ఈ లాంగ్వేజెస్ కూడా అడుగుతున్నారు. ఓకే. అలాగే మీరు స్టడీ అనేది రెగ్యులర్‌గా చేసారా? ప్రైవేట్‌గా చేసారా? ఓపెన్ స్కూలా? ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అలాగే మీ యొక్క బోర్డ్ 10థ్ క్లాస్‌కి సంబంధించి బోర్డ్ ఉంటది కదా! బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరం ఎంటర్ చేయండి. ఏ స్కూల్ మీరు చదివిన స్కూల్ ఉందో ఆ స్కూల్ మనకి ఏ జిల్లాలో ఉందో ఆ స్కూల్ యొక్క జిల్లానైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అదే విధంగా మనకి సో, ఇంటర్మీడియేట్‌కి సంబంధించి బోర్డ్ ఏదైతే ఉందో మీ మార్క్ లిస్ట్ మీద ఉంటుంది. మనకి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఏ జిల్లాలో మనకి ఏ జిల్లాలో మీకు స్టడీ అనేది కంప్లీట్ చేశారు. అలాగే గ్రాడ్యుయేషన్ ఉంటే గనక సో, గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి సేమ్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయండి. అలాగే గ్రాడ్యుయేషన్‌కి సంబంధించి హాల్ టికెట్ నంబర్ కూడా అడుగుతున్నారు. దాన్ని కూడా ఎంటర్ చేయండి. అలాగే మీరు కొన్ని జాబ్స్‌కైతే టైప్ అనేది ఉంటుంది కదా! ఆ టైప్ ఉంటే గనక సో, మనకి ఆ టైప్ రిలేటెడ్‌గా మీరు హై గ్రేడా? లో గ్రేడా? అంటే టైప్ అనేది పాస్ అయితే గనక ఏ సర్టిఫికేట్ అనేది మీకు లోవర్ గ్రేడ్‌లో పాస్ సర్టిఫికేట్ ఉందో, హై గ్రేడ్‌లో సర్టిఫికేట్ ఉందో టైప్ అనేది చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, మీరు ఏ బోర్డ్ నుండి మనకి టైప్ టెస్ట్ అనేది పాస్ అయ్యారు? ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు? ఓకే. మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఎన్ని వాట్స్ పర్ మినిట్ స్పీడ్‌తో మీరు పాస్ అయ్యారో, అలాగే మీకు క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్ ఓకే. కంప్యూటర్ ఆపరేషన్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉందా? అంటే డిగ్రీలోకి మీరు కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ చదివి ఉన్నారా? ఓకే. అలాగే లేదా నాలెడ్జ్ ఉందా? ఓకే. మీరు క్వాలిఫికేషన్ అన్నా ఉండాలి, లేదా నాలెడ్జ్ అన్నా ఉండాలి. మోస్ట్‌లీ అందరూ కూడా యెస్ పెట్టుకోండి. ఓకే. సో, మీకు ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇంకా ఇతరత్రా ఉంటే గనక ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా వాటినైతే ఇక్కడ యాడ్ చేసి ఫైనల్‌గా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీ మీద ఏదైనా కేసెస్ కానీ, ఎఫ్ఐఆర్స్ కానీ ఉన్నాయా? సో, అటువంటివి ఉంటే గనక యెస్ పెట్టి డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో పెట్టండి. ఓకే. అలాగే వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్ డిబార్డ్ ఆర్ డిస్‌క్వాలిఫైడ్ ఓకే. మీ మీద ఏదైనా డిబార్మెంట్ గాని, డిస్‌క్వాలిఫికేషన్ గాని, విజిలెన్స్ రిలేటెడ్ ఎంక్వైరీస్ గాని ఏమన్నా ఉన్నాయా? అని క్లిక్ చేయండి. సో, ఇది కూడా ఈ 2 కూడా మోస్ట్‌లీ అందరికి నోయే ఉంటాయి కాబట్టి, నో పెట్టుకోండి. ఇన్ కేస్ ఏదైనా యెస్ ఉంటే గనక యెస్ అని చెప్పి ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత మనకి ఫోటోగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఫోటోగ్రాఫ్ అనేది సో, అలాగే సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి పెట్టుకొని సో, ఆ రెండిటిని కూడా మనకి అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డ్రాగ్ చేయొచ్చు లేదా సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ దగ్గరికి వెళ్లి మీ దగ్గర సిస్టమ్‌లో గాని, మనకి మొబైల్‌లో గాని ఎక్కడైతే ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకొని సో, మనకి అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ప్రాపర్‌గా విజిబుల్‌గా అప్‌లోడ్ అయిందా లేదా చూసుకోండి. జేపీజీ ఫార్మాట్‌లో ప్రాపర్ విజిబుల్ అయ్యే ఫార్మాట్‌లో అయితే ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్‌లోడ్ యువర్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అలాగే మనకి అప్‌లోడ్ యువర్ స్కానర్డ్ సిగ్నేచర్ మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అలాగే మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ లేదా 7థ్ క్లాస్ జాబ్ అప్లై చేస్తుంటే 7థ్ క్లాస్ అయితే 7థ్ క్లాస్, 10థ్ అయితే 10థ్ అప్‌లోడ్ చేయండి. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మోస్ట్‌లీ రీసెంట్‌దే తీసుకోండి. రీసెంట్‌గా ఓబీసీ వాళ్ళు ఉంటే గనక లేదా ఈడబ్ల్యూఎస్ ఉంటే గనక రీసెంట్‌గా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని దాన్నైతే అప్‌లోడ్ చేయండి. అలాగే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఓకే. అప్‌లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఓకే. మీకు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అని చెప్పి ఓబీసీ కాకుండా సెపరేట్‌గా ఓన్లీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అని చెప్పి సెపరేట్‌గా ఇస్తారు. అదుంటే మీరు అదన్నా తీసుకోవచ్చు. ఓకే. సో, మనకి కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్. డిగ్రీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఒరిజినల్ డిగ్రీ ఉంటుందో దాన్నైతే స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. మీరు పీడబ్ల్యూ వాళ్ళైతే గనక పీడబ్ల్యూ సర్టిఫికేట్, అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఓకే. సో, ఎక్స్ సర్వీస్‌మెన్ రిలేటెడ్ లేదా జాబ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించింది. ఆ ఎక్స్ సర్వీస్‌మెన్ రిలేటెడ్‌గా డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని అప్‌లోడ్ చేయండి. అలాగే మనకి టైప్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే లోయర్, హైయర్ పాస్ అయ్యి ఉంటే గనక ఆ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. మీరు స్పోర్ట్స్ కోటా రిలేటెడ్‌గా ఉంటే గనక ఫార్మ్ 1, ఫార్మ్ 2, ఫార్మ్ 3, ఫార్మ్ 4 ఉంటాయి. వాటినైతే స్కాన్ చేసి అయితే అప్‌లోడ్ చేయాలి. అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ ఓకే. మీరు 1 నుండి 10వ తరగతి దాకా ఎక్కడ చదివారో అని చెప్పి స్టడీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది మెయిన్‌గా మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ మీరు ఎక్కడ లోకల్ అని చెప్పి నిర్ధారించడం కోసం ఈ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఇది తీసుకోండి. ఇన్ కేస్ స్టడీ సర్టిఫికేట్ మీకు అందుబాటులో లేకపోతే గనక రెసిడెన్స్ సర్టిఫికేట్ జనరల్‌గా ఎంఆర్ఓ గాని, ఎంఆర్ఓ ఆఫీస్ గాని, సచివాలయం, ఈ సేవలో ఈ మధ్యన రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వట్లేదు. కానీ మీకు ఈ పర్పస్ నాకు ఈ జాబ్ అప్లై చేయడానికి స్టడీ సర్టిఫికేట్ లేని కారణంగా నాకు కావాలని చెప్పి అడిగితే గనుక ఒక స్పెషల్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ద్వారా మీకు ఎంఆర్ఓ ఆఫీస్‌లో డైరెక్ట్‌గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఒకసారి వెళ్లి మీ ప్రాబ్లమ్ చెప్పి ఇది ఒకసారి కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్‌లో ఇక్కడ ఇచ్చారు కదా! మాన్యువల్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని ఇది చూపించండి. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అప్‌లోడ్ చేయాలి నాకు కావాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు స్పెషల్ ఫార్మాట్‌లో మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళైతే దీన్నైతే ఖచ్చితంగా అప్‌లోడ్ చేయండి. ఎందుకంటే ఇదే మెయిన్ మనకి లోకల్ కింద కన్సిడర్ అవ్వడానికి. లేకపోతే గనక మీరు
కేవలం 20% ఓపెన్ పోస్ట్‌కి మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు పేమెంట్ గేట్‌వే చార్జెస్ కూడా ఉంటాయి. రూ. 23 ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది అప్లికేషన్ 800తో పాటుగా ఎక్స్‌ట్రా ఫీజ్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజ్ అనేది రూ. 823.60 ఏదైతే ఉందో దీన్ని మనకి ఫీజ్ అయితే పే చేయాలి. ఒక ఉద్యోగం అప్లై చేయడానికి మీరు మోర్ దాన్ అప్లై చేయొచ్చు కానీ ప్రతి దానికి కూడా ఫీజ్ అనేది అయితే పే చేయాలి. ఓటీపీఆర్ ఒకసారి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో, సేమ్ ఓటీపీఆర్‌తో మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు బిమ్ యూపీఐ గాని, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదో సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు ఈ విధంగా లాస్ట్‌లో అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇక్కడ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి అయితే ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అప్లై చేసిన ఒక 1, 2 అవర్స్ తర్వాత. ఓకే. సో, ఈ విధంగా అప్లికేషన్ అయితే పూర్తవుతుంది. మీరు ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే గనక వెబ్‌సైట్‌లో హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడీ ఇచ్చారు కాబట్టి సో, దానికైతే మీరు కాంటాక్ట్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే గనక సో, ఇక్కడ మనకి టెలిఫోన్ నంబర్ అలాగే మెయిల్ ఐడీ ఇచ్చారు కాబట్టి దీన్ని కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. వేరే జిల్లా వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవాలంటే వేరే జిల్లా వాళ్ళు ఇన్ ద సెన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకుండా తెలంగాణ వాళ్ళు గాని, వేరే రాష్ట్రం వాళ్ళు గాని అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఔట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అయితే మీరు లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీకు రిజర్వేషన్ అనేది ఉండదు. మీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ అయినా ఏదన్నా సరే ఓపెన్ కాంపిటీషన్ కిందకైతే మీరైతే పోటీ పడాలి. మనకి 100 ఉద్యోగాలంటే 100లో 20% అంటే 20 ఉద్యోగాలు అందరికీ కూడా లోకల్. ఆ 20 ఉద్యోగాలకి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోటీ పడతారు. తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఎవరు అప్లై చేస్తే వాళ్ళైతే పోటీ పడతారు. వాళ్ళందరిలో ఎవరికి ఎక్కువ మార్కులొస్తే వాళ్ళకి ఆ జాబ్ అనేదైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 20%లో దీన్నైతే దృష్టిలో పెట్టుకోండి. ఓకే. సో, ఈ విధంగా మీరు ఈ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే చెప్పాను కదా! గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేసి అడ్వాన్స్డ్‌లోకి వెళ్లి ప్రొసీడ్ అని చెప్పి ఎనీవే ప్రొసీడ్ అని చెప్పి క్లిక్ చేయండి. మీకు సేఫ్ లేదని చెప్పి వస్తుంది. సో, దాన్నైతే ఇగ్నోర్ చేయండి. ఓకే. సో, ఇది మనకి తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకి ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం అనేది. సో, నెక్స్ట్ వీడియోలో మనం సిలబస్‌కి సంబంధించి ఎలా చదవాలి? ఏ టాపిక్స్ అనేవి మనకి అడిగారు. ఓకే. సో, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనే దాని మీద అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.